ఇంతసేపు మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఒకటి వాస్తవం అధ్యక్ష, గ్రహణం కూడా కొంతకాలమే ఉంటుంది అధ్యక్ష, 2 గంటలే ఉంటుంది. అందుకే అధికారం ఇచ్చిన అహంకారంతో అతిగా వ్యవహరించవద్దని గౌరవ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము ఉద్యమాల ఉగ్గుపాలు తాగి వచ్చిన వాళ్ళం అధ్యక్ష. ఊరికేనే రాలేదు, 5వ సారి ఎమ్మెల్యేని, ఊరికేనే రాలేదు. చాలామంది అనుకుంటా ఉన్నారు అధ్యక్ష, మమ్మల్ని తిడితే భరిస్తాం అధ్యక్ష, మా మీద కేసులు పెట్టినా భరిస్తాం, కమిషన్లు వేసినా భరిస్తాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా భరిస్తాం అధ్యక్ష, మాకేం భయం లేదు. కానీ తెలంగాణ తరపున ప్రశ్నించడం ఆపం, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం ఆగం, తెలంగాణ ఖ్యాతికి మచ్చదెస్తే మౌనంగా ఉండం, తెలంగాణ హక్కులకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం, తెలంగాణను తెరలు చేస్తే వదిలిపెట్టం. జై తెలంగాణ, జై కేసీఆర్. శ్రీ బాలారాజీ. Speaker Sahab, I take the opportunity to participate in the motion of thanks on the governor address, sir. Sir, it is for the first time in the history of Telangana legislature and also the earlier United Andhra Pradesh, the Honorable Governor has delivered his speech. మాట్లాడతాను సార్, ఒక 15 మినిట్స్లో కంక్లూడ్ చేస్తాను సార్. యూనివర్సిటీ భూముల విషయంలో అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు టెన్షన్ పడుతున్నారు సార్. ఎక్కడ ఈ ప్రభుత్వం మా భూములు గుంజుకుంటుందేమో అని. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకున్నారు, హెచ్సియులో 400 ఎకరాలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో అక్కడ 50 ఎకరాలు, మళ్ళీ ఈ మధ్యన కొత్తగా ఐఎస్బికి వాటికి కూడా డబ్బులు వాళ్ళు అక్కడ కూడా భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇక గురుకులాల పరిస్థితి నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మొత్తంగా గురుకులాల్లో ఇవాళ ప్రతిరోజు మరణ మృదంగం అధ్యక్ష. విషాహారంతో పిల్లలు ప్రతిరోజు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుంటే కోటిలో మరి పెద్ద ఎత్తున విషాహారం తిని ఆసుపత్రిలో విద్యార్థులు అడ్మిట్ అయిన పరిస్థితి అధ్యక్ష. ఈ మధ్యన పోచంపాడు గురుకులంలో విద్యార్థిని సాయి లిఖిత అనే అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్తో చనిపోయింది అధ్యక్ష. మొత్తం ఇప్పటికీ దాదాపు 200 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. మరి ఈ విషయంలో కూడా దయచేసి ప్రభుత్వం దృష్టి సారించాలని మా ప్రార్థన అధ్యక్ష. విద్యా విధానం అని తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో చాలా విచిత్రమైన విషయాలు అందులో ప్రస్తావించారు అధ్యక్ష. ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువన్నాయని చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయులను పర్మనెంట్ ఉంచొద్దట, వాళ్లకు బదిలీలు ఉండొద్దట, కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టాలంట, అట్లాగే ఎప్సెట్ ఎత్తేయాలంట, టీచర్లకు లెక్చరర్లకు సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వొద్దంట, పబ్లిక్ స్కూల్ ఉండాలంట, గురుకులాలు ఎత్తేయాలంట. ఇది మీ విద్యా విధానం అంటే మీ మనసులోని ఆలోచనని ఈ రకంగా ఏదైతే రాష్ట్రంలోని పేద బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టి ఆలోచన చేస్తూ ఉన్నారు. వెనకటికి ఒక ఆయన ఎవరో చాంతాడు కుర్సనైందని చెప్పి బాయిని పుడుచుకున్నాడంట అధ్యక్ష. అట్లుంది అధ్యక్ష వీళ్ళ వ్యవహారం. రాష్ట్రంలో విద్యార్థులందరూ బ్రహ్మాండంగా విద్య కోసం ఎదురు చూస్తుంటే మీరు విద్యా కమిషన్ అని పెట్టి గురుకుల డిగ్రీ కాలేజీలు మూసేయాలి, టీచర్ల జీతాలు తగ్గించాలి, ఉన్న స్కూళ్ళు మూయాలంటే ఇది ఏ రకమైన విద్యా కమిషన్ చెప్పాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో నేను ఒకరోజు జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కి మా పార్టీ ఆఫీస్కి పోయినా సార్. పోయేటప్పుడు ఎట్లుంటుందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఆటో డ్రైవర్ పేరు మస్రత్ అలీ. మాట్లాడుతుంటే ఆయన అడిగిన సార్, ఏంది ఎట్లా నడుస్తుంది వ్యాపారం అంటే బాగాలేదన్నా అన్నాడు. ఏమైంది అంటే ఇక దివాలా తీసినాం, ఇదివరకు 2000 సంపాదిస్తుంటే ఇప్పుడు 1000 వస్తున్నాయి, ఏం చేయాలి అన్నాడు. సరే పర్వాలేదు. అయితే నేనేమడుతున్నా అధ్యక్ష, ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఇంకా బస్సులు పెంచండి, మహిళలకు సీట్లు దొరికేటట్టు చేయండి, వాళ్ళు కొట్టుకోకుండా చూసుకోండి, మేము వద్దంటలేం. ఏసీ బస్సులలో కూడా పెట్టండి, బ్రహ్మాండంగా పెట్టండి, మేము వద్దంటలేం. అద్దె బస్సులు దేకండి, ఆర్టీసీని ముంచకండి, ఆర్టీసీని కాపాడండి అని చెప్పి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ ఆటో డ్రైవర్ని అడిగిన అధ్యక్ష, మాట్లాడండి సార్, 15 నిమిషాల్లో ముగిస్తాను సార్, 15 నిమిషాల్లో ముగిస్తాను సార్, గివ్ మీ 15 మినిట్స్. సో నేను అడిగిన సార్ ఆ మష్రత్ అలీ గారిని, ఆయన చెప్పిన విషయం అధ్యక్ష, మష్రత్ అలీ గారు చెప్పారు అధ్యక్ష, నాకు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చారు అధ్యక్ష ఎలక్షన్ ముందు. ఇదే మష్రత్ అలీ గారు ఆటో ఎక్కారు ఆయన. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఆ రోజు మష్రత్ అలీ గారికి 2 ఆటోలు ఉండే. ఈ రోజు ఆ మష్రత్ అలీ గారు 2 ఆటోలు అమ్ముకుని కిరాయి ఆటో నడుపుకుంటుండే అధ్యక్ష. మేమేమో డ్రైవర్ టు ఓనర్ పథకం తెచ్చినాం, మీరేమో ఓనర్లను డ్రైవర్లు చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరపున అడుగుతా ఉన్నాం, దయచేసి వారికి చెప్పిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. 28 నెలలుగా మీరు 1000 రూపాయలు బాకీ ఉన్నారు వాళ్ళకు, ఆ 28,000 రూపాయలు వెంటనే చెల్లించండి అధ్యక్ష. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 2 విషయాలు అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఈ 28 నెలల్లో హైదరాబాద్లో ఒక్క ఇల్లు మంజూరు చేశారా, ఒక్క ఇటుక పెట్టారా, ఒక్క ఇల్లన్నా కట్టారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వాన్ని. హైదరాబాద్ శాసనసభ్యులందరం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. ఒక్క కొత్త ఇల్లు కట్టినట్టు మరి మీరు రుజువు చేస్తే హైదరాబాద్లో ఏ శిక్ష కంటే ఆ శిక్షకు మేము సిద్ధం అధ్యక్ష. అధ్యక్ష, కట్టిన ఇల్లు ఒకటి లేదు హైదరాబాద్లో, కానీ కూల్చిన ఇల్లు వేలాది ఇల్లు కూలగొట్టారు అధ్యక్ష. రకరకాల పేర్లు, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ విధానాలతో రావడమే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు,
ఫార్మాసిటీ రద్దు, 10 దాటితే షాపులు తెరవద్దు, ఎస్ఆర్డిపి రద్దు, ఎస్ఎన్డిపి రద్దు, అన్ని షాకులే అధ్యక్ష. మీదికెళ్ళి బుల్డోజర్ రాజ్, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా హైడ్రా పేరిట అరాచకాలు అధ్యక్ష. అధ్యక్ష నేను అందుకే అంటుతా ఉన్నా, ఒక్క ఫ్లైఓవర్ కట్టారా కొత్తగా, ఒక్క బ్రిడ్జ్ కట్టారా, ఒక్క అండర్ పాస్ కట్టారా, ఒక్క ఇల్లు కట్టారా, హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టారా? ఇవేవి వద్దంట అధ్యక్ష. ఇంకా విచిత్రమైన విషయం అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ వాళ్ళు చెత్త సాగు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను అడుగుతున్నా అధ్యక్ష, మున్సిపల్ మంత్రి మీరు, మరి మీ హయాంలో పరిస్థితి ఇట్లా ఉంటే ఇవాళ హైదరాబాద్లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్ ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్లో, క్రైమ్ రేట్ పెరిగింది, నా లెక్కలు కాదు గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష. అధ్యక్ష ఇదివరకు హైదరాబాద్లో ఒకటే ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలు కూడా అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విషజ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు నాకు తెలియదు, నేను మిమ్మల్ని అంటలేను సార్ అటంటూ. కాబట్టి ఈ రకమైన పరిస్థితి హైదరాబాద్లో ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఏ పథకం తీసుకున్నా, ఏ కార్యక్రమం, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దాని వెనకాల మాత్రం భూముల ఎజెండా పక్కా అధ్యక్ష. ఫార్మాసిటీ రద్దనంగానే దాని టార్గెట్ 1000 ఎకరాల భూమి. మూసి సుందరీకరణ అంటే 3000 ఎకరాలు కావాలి అధ్యక్ష. హిల్ట్ పాలసీ అంటే 9000 ఎకరాలు, కంచె గచ్చిబౌలి అంటే 100 ఎకరాలు, మెట్రో స్వాధీనం అంటే 280 ఎకరాలు, హైడ్రా వెనకాల 100 ఎకరాలు, మొత్తం భూముల చుట్టే పరిభ్రమిస్తున్నది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఒకటి కాదు అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్. కంక్లూడ్ చేస్తాను, 10 minutes కంక్లూడ్ చేయండి. హౌసింగ్ బోర్డు ల్యాండ్స్, అదే విధంగా చివరికి అధ్యక్ష ఏ పరిస్థితి అంటే ఆధ్యాత్మిక కేంద్రాలకు శారదా పీఠానికి ఇచ్చిన 2 ఎకరాల భూమి కేసీఆర్ గారు ఆనాడు కోకాపేటలో ఇస్తే మా హరీష్ రావు గారు వెళ్ళి గొడవ చేసేదాకా దాన్ని కూడా రద్దు చేసి పారేసినారు అధ్యక్ష. అంటే 1 ఇంచు 1 ఎకరం కూడా వదలకుండా ఈ భూముల చుట్టే ప్రభుత్వం పరిభ్రమిస్తుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అధ్యక్ష, ఉన్న నగరాన్నేమో గాలికి వదిలేసింది అధ్యక్ష, కానీ ఫ్యూచర్ సిటీలో గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఆ డేరా నగర్లో గ్రాఫిక్స్తో అదరగొట్టేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మొన్న ఖమ్మం పోయినాం అధ్యక్ష, మేము ఖమ్మం పోయాం అధ్యక్ష. అక్కడేమన్నా ఇరాన్ వాళ్ళు ఎవరైనా బాంబు వేశారా, లేకపోతే ఇజ్రాయిల్ వాళ్ళు బాంబు వేశారా అనుకున్నాం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బాంబులు అవసరం. ఇచ్చిన సమయం నెక్స్ట్ సభ్యునికి మీరు కంక్లూడ్ చేయండి సార్. మీకు మిగతా 2 సభ్యులు మాట్లాడడానికంటే ఎక్కువ సమయం, 1:15 ఇచ్చాం. మీకు 1:15 సమయం ఇచ్చినాం. మీరు అవన్నీ మంత్రులు మాట్లాడి వదిలిపెట్టినా కూడా 1:15 మాట్లాడారు. ఎస్ సార్, ఇంకొక 15 minutes లో కంక్లూడ్ చేస్తాం. ఇంకొక 15 నిమిషాలు మీ సభ్యుల సంఖ్య సార్ 15 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తారు. శ్రీధర్ 2 minutes లో కంప్లీట్ చేయండి. 15 నిమిషాలే అధ్యక్ష. మీరు కంక్లూడ్ చేయండి. ఖమ్మం పోతే మాకు అనిపించింది ఒకటే అధ్యక్ష, గృహ మీద యాగం జరుగుతున్నది, గృహ మీద యాగం. అధ్యక్ష నేను ఇంకొక మాట అధ్యక్ష, గొప్పగా చెప్పారు నిన్న భూభారతి గురించి. ఏం చేశారు మీరు భూభారత్ విషయంలో? ఇక మీ మేనిఫెస్టో అధ్యక్ష, కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చెప్పారు అధ్యక్ష? నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తొలగిస్తాం. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష? 20 లక్షలుంటే నిషేధిత జాబితాలో భూములు ఇలా 1 కోటి ఎకరాలకు చేరుకుంది అధ్యక్ష. దాని వెనకాల ఏం జరుగుతుంది అధ్యక్ష? అసలు పిలవడం, బెదిరించడం, ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇష్టం వచ్చినట్టు కమిషన్లు, ఇదేనా జరుగుతుంది అధ్యక్ష? అధ్యక్ష వాస్తవాలు ఇట్లా ఉంటే చెప్పారు అధ్యక్ష, మీరు అసైన్డ్ భూములకు మొత్తం యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. కానీ ఇవాళ పత్తాలేదు, 27 నెలలైంది. ఎస్సీ ఎస్టీలకు ఎన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష? మీరు చెప్పారు సమ్మక్క సారక్క గురించి గొప్పగా చెప్పారు గవర్నర్ గారి ప్రసంగంలో. మీరు సమ్మక్క సారక్క పేరు పెట్టి గిరిజనులను మోసం చేశారు అధ్యక్ష. ఏమన్నారు మీరు? సమ్మక్క సారక్క పేరిట మరి ఒక పథకం పెట్టి, అధ్యక్ష తమరు కూడా గిరిజనుడే, మరి సమ్మక్క సారక్క పేరిట ప్రతి తాండాకు, ప్రతి గూడానికి సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఇస్తాం గిరిజనాభివృద్ధి పథకం అని చెప్పారు అధ్యక్ష. 2.5 ఏళ్ళైంది, ఎక్కడన్నా ఒక తాండాకని ఇచ్చిండ్రా అధ్యక్ష 25 లక్షల రూపాయలు? అధ్యక్ష ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష, అసలు ఎన్ని కోట్ల ఎకరాలు మీరు నిషేధిత భూముల జాబితాలో పెట్టదలుచుకున్నారు? ఎందుకు పెడుతున్నారు? అసలు ఏ కారణం ఉంది అందులో? పట్టా భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత, ఏ కారణం చేత పెడుతున్నారు? ఏ ల్యాండ్ డీల్స్ కోసం, ఏ సెటిల్మెంట్ల కోసం, ఏ లావాదేవీల కోసం పెడుతున్నారు? ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. బీసీల సబ్జెక్ట్ అధ్యక్ష, మీరే చెప్పారు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు.
5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు అధ్యక్ష. మరి 2 ఏళ్లు కలిపితే కూడా ఇవాళ 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ఈ సంవత్సరం అన్నా దయచేసి పెట్టండి. 42% రిజర్వేషన్ అని చెప్పి ఉన్న 24% 17కు తప్పించిన పాపాన్ని మీరే మూటగట్టుకున్నారు. దాన్ని మళ్ళొకసారి సవరించండి. సరే, రిజర్వేషన్ల కంటే రాజ్యాంగ సవరణ కావాలి, కానీ బడ్జెట్ పెట్టడానికి ఏమడ్డం ఉంది మీకు? బీసీ సప్లాన్ చట్టం పెట్టండి. ఈ హౌస్లో 42% వాటా ఇస్తామన్నారు ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకి. ఎస్సీలకు 18% ఇస్తామన్నారు, 12% గిరిజనులకు ఇస్తామన్నారు. ఒక్కలకన్నా ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు? దయచేసి బీసీల విషయంలో ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. మరి తప్పకుండా మీరు వెంటనే ఈ శాసనసభ సమావేశాల్లోనే తప్పకుండా మరి బీసీ సప్లాన్ పెట్టండి. 20,000 కాదు 40,000 కోట్ల బడ్జెట్ పెట్టండి. మేము సహకరిస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మరి దీనికైతే వేరెవరు అడ్డం రారు కదా అధ్యక్ష. దళితులకు చెప్పారు, గిరిజనులకు చెప్పారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కేసీఆర్ ఇచ్చే 10 లక్షలేంది, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 పైసలు ఇచ్చిండ్రు అధ్యక్ష. మీరేం చెప్పారు? ఏం చెప్పారు అధ్యక్ష వీళ్ళు చేవెళ్ళ డిక్లరేషన్లో? ఇదిగో మీరు చెప్పిన మాట అధ్యక్ష. చేవెళ్ళ డిక్లరేషన్లో మీరు చెప్పింది ఒక్కసారి నేను చదివి వినిపిస్తా అధ్యక్ష. ఏమన్నారు? 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పూర్తి చేస్తే ₹1,00,000. మీ చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు చెప్పింది. ఒక్కలకన్నా ఇచ్చిండ్రా అధ్యక్ష? ఈ బడ్జెట్లో పెట్టండి. ప్రభుత్వ కాంట్రాక్టులలో వాటా ఇస్తామన్నారు, ఎక్కడా ఇవ్వలేదు. అట్లాగే అధ్యక్ష మీరు చెప్పిన మాటలు అంబేద్కర్ అభయ హస్తం ఎప్పుడు పెడతారు? పెట్టండి వెంటనే. దళిత బంధును బొందబెట్టినరు, వెంటనే పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క పేరు మీద ఏదైతే మీరు 25 లక్షల రూపాయలు ఇస్తామని తాండాకు చెప్పినరో వెంటనే పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రాక్టులలో 12% రిజర్వేషన్ గిరిజనులకు. తమరు గిరిజనుడు అధ్యక్ష. రాష్ట్రంలో లంబాడా సోదరులు మీరు కూడా మంత్రి కావాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. బాలు నాయక్ గారు కూడా తప్పకుండా మంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం. అట్లా అధ్యక్ష మరి మంచి జరగాలి కాబట్టి మేము కూడా కోరుతా ఉన్నాం. 12% ఇవ్వండి ప్రభుత్వ కాంట్రాక్టులలో. అధ్యక్ష మూసీ విషయంలో కూడా మేము స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. మళ్ళీ మీరు చర్చకు అవకాశం ఇస్తే మళ్ళీ చెప్తాం. ఏ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బ్రహ్మాండంగా 16,000 కోట్లతో మూసీ నిర్మాణం చేయొచ్చు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు 3,200 ఎకరాలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చున్నారు. మూసీకి మేము వ్యతిరేకం కాదు. 100% ఎస్టీపీలు కట్టిందే మేము. 3,866 కోట్ల రూపాయలతో 100% ఎస్టీపీలు హైదరాబాద్ లో నిర్మాణం చేసిందే మేము. కిందికి నల్లగొండకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ ఏర్పాటు చేసిందే మేము. దయచేసి మీరు తప్పకుండా ఈ విషయంలో కూడా మూసీ విషయంలో కూడా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా జాగ్రత్తగా మీరు చేయవచ్చు, చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట కూడా, మూసీ మీద 15 బ్రిడ్జిలు మేము మంజూరు చేశాం అధ్యక్ష 545 కోట్ల రూపాయలతో. ఆ బ్రిడ్జిలు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టున్నాయి. వాటిని తప్పకుండా పట్టించుకోండి, దృష్టి పెట్టండి. 2.5 ఏళ్ళకు కూడా కంప్లీట్ చేయకపోతే అది మీ అసమర్థతగా ఉంటుంది, చూసుకోండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హిల్ట్ పాలసీ అని తెచ్చారు అధ్యక్ష. దాని విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి చూసుకోండి. పెద్ద పెద్ద కుంభకోణాలు జరగబోతా ఉన్నాయి. ఆయిల్ అనే ఫ్యాక్టరీ, పెంగ్విన్ టెక్స్టైల్స్ అనే కంపెనీ, దాంతోపాటు ఎవర్ రెడీ బ్యాటరీస్ అనే కంపెనీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భూములు చేతులు మారుతా ఉన్నాయి. దాని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకే ఇబ్బందులు అవుతాయి శ్రీధర్ బాబు గారు. దయచేసి ఇండస్ట్రీ మినిస్టర్ మీరు చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ భూములు ప్రభుత్వ భూములు, ప్రజల సొమ్ములు. హైదరాబాద్లో ఇవాళ పార్కు కట్టాలంటే జాగలేదు, బొందలగడ్డకు జాగలేదు, ఒక్క ఖబ్రస్థాన్కు జాగలేదు. కానీ 9,000 ఎకరాలు ప్రైవేట్కు సంతర్పణ చేస్తామంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఊరుకోదు. తప్పకుండా నిలదీస్తాం, అడుగుతాం, తప్పకుండా సమాధానాలు అడుగుతాం. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. పొంగులేటి గారు చెప్పారు అధ్యక్ష, గృహ నిర్మాణ శాఖ మంత్రి, 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాకనే కట్టినాకనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు. అడగండి, 20 లక్షల ఇండ్లు కట్టండి. మీరు చెప్పిన మాట ఇగో ఈనాడు పేపరు చూసుకోండి, తప్పకుండా కట్టండి, మేము వద్దంటలేం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఏటా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇస్తామన్నారు, తప్పకుండా ఇస్తామన్నారు. 5 ఏళ్లలో మరి 30 లక్షల ఎకరాలకు 35 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలని మేము కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే మేము మీ అందరినీ, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని కోరేది అధ్యక్ష, రాజకీయాలు తాత్కాలికం అధ్యక్ష, ప్రభుత్వము తాత్కాలికమే, అధికారము తాత్కాలికమే, కానీ రాష్ట్రం శాశ్వతం అధ్యక్ష. ఇవాళ గోదావరి కృష్ణా విషయంలో మన ప్రభుత్వం ఇవాళ తీసుకుంటున్న కొన్ని చర్యలు, తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. దయచేసి తొందరపడకుండా మరి జాగ్రత్తగా ముందుకు పోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. పగబట్టారు అధ్యక్ష, కాళేశ్వరం మాట్లాడితే కూలేశ్వరం అంటారు. విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష మాకు. ఇవాళ ఆ కాళేశ్వరమే కదా, మీరనే కూలేశ్వరమే కదా. హైదరాబాద్ మంచినీళ్ళకి శరణ్యమైంది అదే. కాళేశ్వరం కూలితే మరి మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్ళు ఎడికెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరం కూలింది అన్న వాళ్ళే గంధమల్లకు దేవుడా అనుకుంటే శంకుస్థాపన చేయాల్సి వచ్చింది కదా. కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం వృధా అన్న వాళ్ళే
ఇవాళ తమిడిహెట్టి నుంచి సుందిల్ల బరాజ్లో నీళ్లు పోస్తామంటున్నారు అధ్యక్ష. సుందిల్ ఎక్కడిది అధ్యక్ష? కాళేశ్వరం వెళ్ళకపోతే. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, అబద్ధాలతో మీరు అద్భుతాలను దాచలేరు. ఒక ఎన్నిక గెలిచిండ్రు ప్రచారం చేసి 80,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఏటీఎం అన్నారు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. అందుకే అధ్యక్ష, ఎవరంతా ఏడ్చినా ఎద్దేడ్చిన వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే. ఎవరిని శాపాలు పెట్టినా రైతన్నలకు వరం కాళేశ్వరమే. మీరు దాడి చేస్తుంది కేసీఆర్ గారి మీద కాదు, మీరు దాడి చేస్తున్నది తెలంగాణ జల హక్కుల మీద. వాటిని కాపాడండి. ఇవాళ పక్క రాష్ట్రం మరి ఇవాళ మన గోదావరి నీళ్ళ విషయంలో, కృష్ణా నీళ్ళ విషయంలో మనకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు కేంద్రంతో వాళ్ళకున్న సఖ్యత వల్ల వారు ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సింది మన రాష్ట్రమే. గోదావరి జలాల విషయంలో ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఒక మాట అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒకటే ఒక్కటి అధ్యక్ష, కాళేశ్వరం కట్టినా, సీతారామ కట్టినా, సమ్మక్క సాగర్ కట్టినా ఇవన్నిటికీ దేవుళ్ళ పేర్లు పెట్టినాం అధ్యక్ష. మేము మీలాగా మీ పార్టీ పెద్దల పేర్లు పెట్టుకోలేదు. మేము దేవుళ్ళ పేర్లు పెట్టాం. సరస్వతి, లక్ష్మి, పార్వతి బారాజులు కట్టినాం. మీ పార్టీ పెద్దల పేర్లు మేము పెట్టుకోలేదు, కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టుకోలేదు అధ్యక్ష. మేము అధ్యక్ష ఒకటే ఒక్కటి మేము కాళేశ్వరం మీకు చెప్పేది, మీరు దయచేసి మేడిగడ్డ దగ్గర లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి. 2.5 ఏళ్ళు అయింది. మా మీద తీర్చుకునే కసంతా తీర్చుకున్నారు. ఇప్పటికే కమిషన్లు వేశారు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి, కోర్టులో మ్యాటర్ ఉంది, అది నడుస్తూనే ఉంటుంది. కానీ రైతుల మీద, మా మీద కోపం రైతుల మీద చూపెట్టకండి. పాలమూరు ముద్దు బిడ్డ అని చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు. మరి కనీసం ఒక్కసారన్న పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడినా సార్? మూసీ మీద ఉన్న శ్రద్ధలో 100వ వంతన్న పాలమూరు మీద పెడితే ఈ పాటికి పూర్తయిపోతుండే. ఈ పాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడో అయిపోతుండే అధ్యక్ష. 3వ టీఎంసీ ఏదైతే ఉన్నదో ఆ 3వ టీఎంసీని మరి వినియోగించుకోకపోతే శాశ్వతంగా, ఎందుకంటే మీరే బంద్ పెట్టిండ్రు వచ్చినాక, 3వ టీఎంసీని వినియోగించుకోకపోతే గోదావరిలో శాశ్వతంగా గోదావరి జలాల విషయంలో మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. మిగతా విషయాలు నేను ఎక్కువ పోను అధ్యక్ష. చివరగా ముగించే ముందు నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను సార్. ఒకటి, కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు అపాయింటెడ్ డే అవుతుంది, ఎప్పుడు ఇస్తారు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్రెడీ వారిని విలీనం చేసుకున్నది ప్రభుత్వంలో, ఆనాడే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. మీరు ఇవ్వాల్సింది కేవలం అపాయింటెడ్ డే. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు కేవలం మీరు అపాయింటెడ్ డే ఇస్తే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ వస్తుంది. వెంటనే ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకోటి విచిత్రమైన విషయం వినబడుతుంది అధ్యక్ష, అసలు ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నదని. అద్దె బస్సుల ద్వారా భవిష్యత్తులో కండక్టర్లు, డ్రైవర్లు లేకుండా మరి ఆటోమేషన్ ద్వారా నడపాలనేది ప్రయత్నం కూడా జరుగుతుందని వినబడతా ఉంది. దయచేసి దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన విచక్షణారహితంగా కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది 4. ఆ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఆ ఆందోళన దయచేసి మనం రాష్ట్రంలోనన్నా ఆ లేబర్ కోడ్స్ విషయంలో తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుని గట్టిగా ఈ రాష్ట్ర శాసనసభ నుంచి అందరం కూడా కలిసికట్టుగా ఏకోన్ముఖంగా తీర్మానం చేసి వీటిని మేము తిరస్కరిస్తున్నాం, మేము అమలు చేయం మా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పాలి అని చెప్పి రాష్ట్రంలోని కార్మికుల తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక సింగరేణి విషయం మీకు తెలుసు అధ్యక్ష, ఈ మధ్యన పెద్ద పెద్ద కుంభకోణాలే బయటపడతా ఉన్నాయి అధ్యక్ష. చాలా సృజనాత్మకమైన లీలలు జరుగుతున్నాయి అధ్యక్ష. అక్కడ చాలా చక్కటి లీలలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి భట్టి గారు మొన్ననే 9E అనే టెండర్ను రద్దు చేశారు. సింగరేణిని కాపాడండి అధ్యక్ష. ఎందుకంటే సింగరేణి సంస్థ మరి నల్ల సూరీలు ఎవరైతే ఉన్నారో మా కార్మిక సోదరులు తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో కలిసి వచ్చిన వారు, దయచేసి వారిని కాపాడండి. అక్కడ సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరిట జరుగుతున్న భాగోతాలన్నీ మేము బయటపెట్టాం. కొన్ని ఒక సవరించుకున్నట్టున్నారు మరి కొన్ని. ఒకటి 9E రద్దు చేశారు కానీ మిగతా టెండర్లు రద్దు చేయలేదు. మిగతా వాటిని కూడా రద్దు చేయాలి. ఈ సృజనాత్మకమైన లీలల్ని ఆపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, మీకు నేను ప్రార్థించేది, గుజరాత్లోనేమో బొగ్గు గన్లను నామినేషన్ మీద ఇస్తున్నారు అధ్యక్ష. మా బీజేపీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. తెలంగాణలో ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇచ్చే బొగ్గు గన్లు సింగరేణికి ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? సింగరేణి ఎందుకు వేలంపాటలో పాల్గొనాలి అధ్యక్ష? అందుకే మేము అడుగుతా ఉన్నాం, దయచేసి బీజేపీ సోదరులు మీరు కూడా సహకరించాలి, తప్పకుండా ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నాం. విద్యుత్ సంస్కరణల పేరిట ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన మెడ మీద కత్తిపెట్టింది అధ్యక్ష. ఒక కొత్త స్కీమ్ ఏదో తీసుకొచ్చారు. అందులో భాగంగా వారు మీటర్లు పెట్టాలని కోరుతా ఉన్నారు మోటార్లకు. మానాడు కేసీఆర్ గారు మా మెడ మీద కత్తిపెట్టిన 30,000 కోట్ల రుణాన్ని వదులుకున్నాం తప్ప మేము ఆ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నా, దయచేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదన కేంద్రం ఏదైతే చేస్తున్నదో దాన్ని దయచేసి వ్యతిరేకిద్దాం, నిర్ద్వందంగా తిరస్కరిద్దాం. పొరపాటును కూడా దాన్ని ఆమోదించవద్దు. ఈ విద్యుత్ సంస్కరణలు మన రైతులకే ఉరితాళ్ళు అవుతాయి. దయచేసి వీటిని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. తప్పకుండా తీర్మానం చేద్దాం, అవసరమైతే శాసనసభలో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష 24 గంటల కరెంటు కోసం మేము ఆనాడు ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచే విధంగా బ్రహ్మాండంగా యాదాద్రితో పాటు చాలా థర్మల్ పవర్ స్టేషన్లు కట్టాము అధ్యక్ష. ఈరోజు మరి అధికారంలోకి వస్తే యాదాద్రి రద్దు చేస్తామన్నారు.
కానీ ఈరోజు మళ్ళీ కొత్తగా మీరు థర్మల్ ప్లాంట్లు 50,000 కోట్లతో కడతామని చెప్పి ప్రతిపాదన తీసుకొచ్చారు. మీరే చెప్పారు కొత్త ఎనర్జీ పాలసీలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిద్దాం, మనకు థర్మల్ వద్దు అని. మరి మళ్ళీ ఎందుకు థర్మల్కి పోతున్నారు? అందులో ఒక్కొక్క మెగావాట్కు 14 కోట్ల అధ్యక్ష, 14 కోట్ల అంచనా వ్యయంతో ఒక్కొక్క మెగావాట్ ఎందుకు ప్రజల సొమ్మును మరి మళ్ళీ ఒకసారి ఖర్చు పెట్టబోతున్నారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జస్ట్ రెఫరెన్స్ కోసం శ్రీధర్ బాబు గారు, యాదాద్రి ప్లాంటు మెగావాట్ ఖర్చు 8.63 కోట్లు, ఎన్టీపీసీ రామగుండం మెగావాట్ ఖర్చు 12.23. ఇలా ఎన్టీపీసీ వాళ్ళు ఎంబడబడుతున్నారు, మేము కట్టిస్తాం కేంద్ర ప్రభుత్వ సొమ్ముతోనని. అట్లాంటప్పుడు మనం ఎందుకు కట్టాలి 3 ప్రత్యేకంగా? మనం ఎందుకు థర్మల్కి పోవాలి? ఒకవైపు ప్రపంచమంతా నేను గవర్నర్ అడ్రస్లో మీరు చెప్పారు నెట్ జీరో స్టేట్ అని. నెట్ జీరో అంటే ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గాలి. కార్బన్ ఎమిషన్స్ తగ్గాలి అంటే కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టులు మీరు తీసుకోకూడదు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం, ఎన్టీపీసీ బతిమలాడుతోంది. కరెంట్ అవసరం అనుకుంటే, డేటా సెంటర్లు వస్తున్నాయి అనుకుంటే తప్పకుండా కట్టండి. కానీ హైడల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించండి, థర్మల్ పెట్టకండి. ఇది కూడా మళ్ళీ ఒక కుంభకోణమయ్యే ఆస్కారం కనబడుతున్నది. ఆర్టీసీ కానీ, సింగరేణి కానీ, విద్యుత్ సంస్థ జెన్కో కానీ వీటిని కాపాడుకుందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న ప్రజారోగ్యం గురించి చెప్పారు, టిమ్స్ గురించి చెప్పారు. టిమ్స్ మేము తెచ్చిందే మేము, టిమ్స్ సనత్ నగర్ కట్టింది మేము, టిమ్స్ ప్రారంభించింది ఎల్బీ నగర్లో మేము, టిమ్స్ అల్వాల్లో ప్రారంభించింది మేము. కానీ ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా కూడా స్లోగా పోతా ఉన్నాయి. అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ 2,000 పడకలు కూడా మా హరీష్ రావు గారి నాయకత్వంలో ఆ రోజు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వాటిని కూడా మేము చేసినాం అధ్యక్ష. బస్తీ దవాఖానాలలో ఇవాళ సుస్థి చేసే పరిస్థితి అధ్యక్ష. అక్కడ మందులు లేవు, డాక్టర్లకు జీతాలు లేవు, బస్తీ దవాఖానాలకే సుస్థి అయింది అధ్యక్ష. దాన్ని కూడా చూసుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి మా హయాంలోనేమో బ్రహ్మాండంగా మరి ఆనాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండే అధ్యక్ష. ఇక ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. చాలా విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలుపునిస్తున్నారు అధ్యక్ష, మా జెండా గద్దెలు కూల్చమని. ఆయనే హోంమంత్రి, అట్లా పిలిపియొచ్చా? ఆయనే హింసను ప్రోత్సహించవచ్చా అధ్యక్ష? ఈ రకమైన పరిస్థితి, ఈ రకమైన పిలుపు ముఖ్యమంత్రి గారు ఇస్తే ఏం విలువ ఉంటుంది అధ్యక్ష రాష్ట్రానికి? ఇట్లాంటి కల్చర్ ఎప్పుడు లేదు అధ్యక్ష. మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే అలంపూర్ విజయుడి మీద దాడి, మా ఎక్స్ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మీద దాడి, మా బాల్కా సుమన్ మీద దాడి, మొన్న చేయని తప్పుకు క్యాతన్పల్లిలో తీసుకుపోయి 37 రోజులు జైల్లో పెట్టినారు అధ్యక్ష. మా సుంకి రవిశంకర్ ఇంటి మీద దాడి, మా పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద దాడి జనగామలో, మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి, మా కొత్త ప్రభాకర్ రెడ్డి మీద, మా వేముల ప్రశాంత్ రెడ్డి గారి మీద, మా కంచర్ల భూపాలరెడ్డి గారి మీద, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద, నా క్యాంప్ ఆఫీస్ మీద, ఒకటి కాదు అధ్యక్ష, సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఇన్ని రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మల్లారెడ్డి గారి మీద, మరి రాజశేఖర రెడ్డి గారి మీద మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా దాడులు అధ్యక్ష. ఖాకీ బుక్కు అంటారు అధ్యక్ష ఇక్కడ కూర్చున్న పెద్దలు. కానీ మరి ఖాకీ బుక్కు మీరు మీ నాయకులు బట్టలు కూడా తీసుకొడతామన్నా కేసులు కావు. కానీ మేమేమనకపోయినా మా మల్లారెడ్డి గారు ఏమలే పాపం అమాయకుడు ఆయన, 50వ పెళ్లి వార్షికోత్సవం చేసుకుంటున్నాడు, ఆయన మీద కూడా కేసులు పెట్టినారు అధ్యక్ష, అమాయకుడైన మల్లారెడ్డి గారి మీద అధ్యక్ష. అట్లాగే మనుగూరు భువనగిరిలో మా పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగింది అధ్యక్ష. మల్లారెడ్డి గారు అమాయకుడే సీనన్న. ఫ్యాక్షన్ సంస్కృతికి, హింసా రాజకీయానికి తెలంగాణలో చోటు లేదు అధ్యక్ష. దయచేసి దీన్ని ప్రోత్సహించవద్దని చెప్పి నేను మంచిగా చెప్తున్నా. నేను రేపు మీకు చుట్టుకుంటుంది వద్దని చెప్తున్నాను అధ్యక్ష. నేను ఉత్తగానే చెప్తలేను, ఆధారాలు లేకుండా చెప్తలేను. నేను పోయినా నూతన్కల్ మండలంలో మా కార్యకర్తని, మా నాయకుడిని నేను పోయినా ఉప్పల మల్లయ్యని హత్య చేసింది సార్. ఒక ఆయనకి మూత్రం దాగించింది సార్. ఇది పద్ధతి కాదు. నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. దయచేసి కొత్తగా వద్దు ఈ సంస్కృతి అంటున్నాం. కామారెడ్డిలో సోమారపేటలో అధ్యక్ష ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ట్రాక్టర్ ఎక్కించింది సార్ గెలిచిన వాళ్ళు. గట్లుంటుందా సార్? ట్రాక్టర్ ఎక్కిస్తే ఇద్దరు హాస్పిటల్ పోతే, ఈ హాస్పిటల్లో పడితే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించాం. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని దయచేసి సవరించండి. క్యాతన్పల్లిలో స్పష్టమైన మెజారిటీ మాకుంది. 14 మాకున్నారు, 7 మీకున్నారు. మంత్రి గారికి అహం దెబ్బతిన్నది. మా నాయకుల మీద దాడి చేసి ఉల్టా మా మీదనే కేసులు పెట్టింది సార్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, ఇక చెప్తే బాగుండదు అధ్యక్ష. రన్నింగ్ కామెంటరీ చేస్తే గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్లను బెదిరించిన వాళ్ళు కూడా మాట్లాడతారా? గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్లను బెదిరించిన వాళ్ళు కూడా మాట్లాడతారా అధ్యక్ష? అధ్యక్ష, సీఎం సోదరుల మీద మంత్రి గారి కూతురే ఆరోపణలు చేసిన కబ్జా గురించి ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఏమనండి సిట్టు? మంత్రి పొంగులేటి గారి కొడుకు భూ కబ్జా ఎక్కడ దాకా వచ్చింది? తెల్లారే ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతారు అధ్యక్ష? ఏమనండి సిట్టు వాటి మీద? ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? మేము అన్నాము సార్. ఇప్పుడు కేటీఆర్ గారు ఒకవేళ వారి దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఉంటే, సబ్జెక్ట్ అయిపోయింది అని అనుకుంటే ఓకే సార్. ఏమని అంటే మంత్రుల మీద మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దేనికైనా మీరు నిరూపించుకునే కార్యక్రమం చేసిరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? అది ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఈరోజు సార్ నేను అధ్యక్ష ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. వారి హయాంలో జంట హత్యలు జరిగిన అధ్యక్ష నా నియోజకవర్గంలో వారి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్
ఎవరి నాయకత్వంలో ఆ రోజు మర్డర్లు జరిగినా ఈ రోజు వరకు కూడా తెలియటం లేదు అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ రోజు మేము కాదు చెప్పేది, వారా మాట్లాడేది అధ్యక్ష. శ్రీరామ నీతులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారు ఎక్కడ అధ్యక్ష? వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. వారు కానీ ఈరోజు వారు కానీ వారి నాయకులు కానీ సిఐలను పట్టుకొని, ఎస్ఐలను పట్టుకొని, ఏసీపీలను పట్టుకొని, ఎస్పీలను పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సింగులర్ టెన్స్ లో మాట్లాడింది కూడా అంతా మర్చిపోయి మాట్లాడతారు అధ్యక్ష. మాకు పోలీస్ అంటే వ్యవస్థ పరంగా గౌరవం ఉంది. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు అక్కడ లేని అంశం సార్ వారి ప్రస్తావన మా మదన్ మోహన్ గారి ఆవేదన అంతే అధ్యక్ష. ఆవేదన లేని ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎస్ సార్, ఆ ప్రస్తావన విషయంలో కూడా ఈరోజు నేను కేటీఆర్ గారు కొడతామని అధ్యక్ష. ఈరోజు మీరు ఏం చెప్పినా కానీ మీరు చాలా తెలివిగా, చాలా ఎందుకంటే వారికున్న అనుభవంతో ఏదో ఒకటికి ప్రభుత్వంపై ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము కథలు చెప్తా ఉన్నారు, వారు స్క్రిప్ట్ పరంగా చాలా సాఫ్ట్గా సినిమాలో ఏ విధంగా క్లైమాక్స్ తీసుకుపోవాలన్నా ఆ స్క్రిప్ట్ పరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు నమ్మరు అధ్యక్ష. ఈరోజు వారు చెప్పే ప్రతి మాట పైన ప్రజల మీద వారి ఇబ్బందులపై వారికి కన్సర్న్ ఉన్నట్టు కనబడతలేదు అధ్యక్ష. ఏ ప్రశ్న అడిగినా ఈరోజు మేము మాకిచ్చిన సమయంలో వారు మంత్రులపై ప్రత్యేకంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. పేరు తీసి మాట్లాడటం సరికాదు. నేను తీసిండ్రు ఇప్పుడు డెఫినెట్లీ తీసిండ్రు. ప్లీజ్ సీ ద రికార్డ్ సార్. సో దట్ ఈస్ నాట్ ఫేర్ సార్. మీకు ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎవరైనా మాట్లాడినంటే దానికి డెఫినెట్లీ దానికి అర్థం ఉంటుంది, తెలియక మాట్లాడినాను సార్. సీనియర్ శాసనసభ్యులు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషయంలో తెలంగాణలో కూడా మంత్రిగా ఉన్నారు. ఆ విధంగా మాట్లాడటం సరికాదు. దయచేసి ఉపసంహరించుకోవాలని నేను వారిని కోరుతా ఉన్నాను. సార్ ఒక్క నిమిషం సార్. ఎల్లారెడ్డి గురించి ఆయన మాట్లాడి కదా సార్. ఐ థాట్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. 10 సంవత్సరాలుగా మినిస్టర్ చేసిండు, వచ్చిండు సార్. ఆయన హాస్పిటల్ పోయిండు కంప్లీట్ సార్. ఎల్లారెడ్డిలో మీరు ఈరోజు ఏ ఎంక్వైరీ పెట్టండి సార్. ఇది పర్సనల్ ప్రాబ్లంతో వాళ్ళు డాక్టర్ ఇష్యూ అయింది. అక్కడ గవర్నమెంట్ సమస్య లేదు, ఎమ్మెల్యే సమస్య లేదు. వినండి విను. ఆగవా సార్. ఎల్లారెడ్డి సమస్య లేదు సార్. మొన్న మున్సిపాలిటీలో వచ్చి మాట్లాడి నా గురించి పొట్టుగా 1 సీట్ వచ్చింది సార్. వీళ్ళకి 12 వార్డులు ఉంటే ఆయన నా గురించి మాట్లాడండి సార్. నిజంగా నేను అన్యాయం చేసి ఉంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వేసి తొక్కింటే ఓట్లు రాకపోయి సార్, డిపాజిట్లు పోయినాయి సార్ బీఆర్ఎస్ పార్టీకి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 11 స్థానాలు వచ్చినాయి సార్. మాకు ఒకటి బీఆర్ఎస్ కు డిపాజిట్ పోయింది సార్. ఎంత అన్యాయంగా సభ్యులను కాపాడాలని చెప్పేసి ఎల్లారెడ్డి గురించి మాట్లాడితే ఆయనకి ఇవ్వకపోతే ఎట్లా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. అరే ఎందుకు అలా సార్? అరే ఇదేం అన్యాయం సార్, ఇదేం అన్యాయం సార్ ఇది. అరే హౌ కెన్ యూ కామెంట్ ఆన్ మీ? హౌ కెన్ యూ కామెంట్ ఆన్ ద గవర్నమెంట్? ఇది అన్యాయం సార్. ఇది వెరీ అన్ఫేర్. ఇది అన్ఫేర్. యూ కెన్ కమ్ టు ఎల్లారెడ్డి టు ఆస్క్ సార్. నో కమాన్, యూ సెడ్ ఎల్లారెడ్డి. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎల్లారెడ్డి. కూర్చో. ఏం మాట్లాడుతున్నావు సార్? నో విల్ నాట్ అలౌ దిస్. ఇది అన్ఫేర్ సార్. ఇది గుండా రాజ్యం. ఇది ఎట్లా అయిపోయింది సార్? 10 సంవత్సరాలు వీళ్ళ రాజ్యం నడిచేది సార్. ఈ రోజు కూడా ఎల్లారెడ్డి గురించి మాట్లాడితే దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. మీరు తెలుసుకోండి సార్. అలా ఎమ్మెల్యేగా ఉన్నాను నేను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ సార్. ఐఎమ్ బీయింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్. నాకు రైట్ ఉంది సార్. నా నేమ్ తీసినారు, ఎల్లారెడ్డికి రండి సార్. నేను వదిలిపెట్టలేదు సార్. ఈ రోజు పోలీస్ ఎంక్వైరీ చేయండి. అది పర్సనల్ ప్రాబ్లంతో డాక్టర్ కొట్లాడు. ఈయన ఒక ఇష్యూ చేస్తున్నాడు సార్. నిజంగా అదే జరిగితే, నిజంగా అక్కడ ఎమ్మెల్యే గుండాయిజం చేస్తే, నిజంగా డాక్టర్ జరిగితే, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో చెక్ ఆన్ ద రికార్డ్ 11 డిపాజిట్లు పోయినాయి సార్. ఒకటే వచ్చింది సార్ వీళ్ళకి 12. షేమ్ ఆన్ హిమ్. అండ్ he came to Ellareddy. He talked about me. Sir. Balalaji. Speaker साहब. एक मिनट बलालाजी, 1 मिनट. गौरव केटीआर गारू
పత్రికలలో వచ్చినాయి సభలో తీసుకొని వచ్చి దాని మీద డిస్కషన్ పెట్టొద్దు. ఒకటి మీకు తెలిసిన విషయమే, మీకు తెలిసిన విషయమే. ఇంతకుముందు గౌరవ హరీష్ రావు గారు మాట్లాడుతూ సభ్యుల గౌరవాన్ని కాపాడాలని చెప్పిండు. చెప్పినందుకు ఆయన వారి 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 పేరు పైన వచ్చింది. అవకాశం ఇచ్చిన మాట్లాడండి, మీరు మాట్లాడండి. స్పీకర్ సార్ ఒక్క నిమిషం కూర్చో కూర్చో పల్ల పల్ల కూర్చో. స్పీకర్ గారు స్పీకర్ పల్ల కూర్చో పల్ల కూర్చో. సార్ స్పీకర్ సార్, మై హంబుల్ రిక్వెస్ట్ సార్, మీరంటే మా అందరికీ గౌరవం సార్. ఇందాక హరీష్ రావు గారి పేరు తీసుకుంటేనేమో వారికి మైక్ రాదు. నేను వారి పేరు ఎప్పుడు తీసుకున్నా సార్? రికార్డు చూడండి, నేను తీసుకున్నాను పేరు, వారు చేసిరని చెప్పినా. ఎట్లా సార్ ఇది? పేరు తీసుకున్న వాళ్ళదేమో మైక్ ఇయ్యరు, పేరు తీసుకున్న వాళ్ళది కామారెడ్డి జిల్లా అన్న నేను. ఇంకోటి సార్, నేను ఏమైనా ఎమ్మెల్యే చేయించిండు అన్నా సార్? ఊళ్ళో గొడవలే కావచ్చు, నాకేం తెలుసు. కాకపోతే వాస్తవం ఏంటంటే అధ్యక్ష, మా నాయకుల మీద ఎలక్షన్ల తర్వాత ఇట్లా హింస జరిగిందని చెప్పిన. తప్పు జరిగితే చూసుకోమనండి, కానీ దయచేసి మీరు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి సార్. నాకు ఒక 5 minutes ఏంటి సార్, నేను కంక్లూడ్ చేస్తున్నాను సార్. సార్ స్పీకర్ సార్, అధ్యక్ష నాకు మదన్ అంటే మదన్ నాకు పాత మిత్రుడే అధ్యక్ష. కాకపోతే మా సోదరుడు ఇవాళ ప్రభుత్వంలో డొల్లతనాన్ని బయటపెట్టినందుకు మదన్ గారికి నేను అభినందనలు చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసిండు సార్ మదన్ మోహన్ రావు గారు. 100 కోట్లు నిధులు ఇవ్వండి, మాకు వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వండి అని మదన్ మోహన్ రావు గారు ఉత్తరం రాసిండ్రు. మా సోదరుడు నేను అభినందిస్తున్నా సార్, అభినందిస్తున్నా. మదన్ ఆగోయింది కూసో. అయితే అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఇవాళ హైకోర్టు ఈ మధ్యన తీర్పిచ్చింది అధ్యక్ష. అరే మదన్ భాయ్ నేను అభినందిస్తున్నా కూసో. హైకోర్టు ఒక తీర్పిచ్చింది అధ్యక్ష ఈ మధ్యలో. ఏమన్నది అధ్యక్ష అందులో? నేను గౌరవ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ తక్షణమే వెబ్సైట్లో పెట్టాలని చెప్పారు. మరి దాచిపెట్టిన జీవోల లెక్క అప్పుడు బయటపడ్డది అధ్యక్ష. 2.5 ఏళ్లలో ప్రజాపాలనలో మీరు జారీ చేసిన జీవోలు 19,000, మీరు వెబ్సైట్లో పెట్టింది 3,290, దాచిపెట్టినవి 15,774. ఇదేనా అధ్యక్ష పారదర్శకత? నేనేదో మాట్లాడిన గవర్నర్ ప్రసంగంలో ఇదా పారదర్శకత? 15,774 జీవోలు దాచిపెట్టి ప్రజాపాలన అసలు రంగు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో ప్రజాపాలనలో పారదర్శకత కూడా గంతే ఉన్నది సార్. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, ఇవాళ వల్లించేదేమో ప్రజాస్వామ్య ప్రవచనాలు అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారు, ఆచరించేది మాత్రం నిరంకుశ విధానాలు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష ఇది. రీట్వీట్ చేస్తే ఒక సోషల్ మీడియాలో రీట్వీట్ అధ్యక్ష, ఒరిజినల్ పోస్ట్ కాదు, ఎవరిని తిట్టలేదు కొట్టలేదు, రీట్వీట్ 20 రోజులు జైలుకు పంపినారు. ఇదేనా అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం? నిజమే అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యం ఇది. చివరికి అదే 75లోని ఇందిరమ్మ రాజ్యం, ఇప్పటి ఇందిరమ్మ రాజ్యం కాదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసుకున్నాం కదా, నడుస్తుంది కదా, ఈ సోషల్ మీడియాని ఏదన్నా చేసి పిసికి పారేస్తే అయిపోతుందని చూస్తున్నారు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సోషల్ మీడియా ఒకరి కంట్రోల్లో ఉండదు అధ్యక్ష. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటారు వాళ్ళు. మరి ప్రభుత్వం మీద ప్రజల మీద తప్పకుండా వారు చెప్తూనే ఉంటారు అధ్యక్ష. ఎవరు చేసినా ఏమన్నా కూడా వాస్తవమే అధ్యక్ష. థామస్ జెఫర్సన్ గారు ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష, అందరూ వినాలి. వెన్ ద గవర్నమెంట్ ఫియర్స్ ద పీపుల్ దెర్ ఇస్ లిబర్టీ, బట్ వెన్ ద పీపుల్ ఫియర్ ద గవర్నమెంట్ దెర్ ఇస్ అ టిరనీ. అంటే నియంతృత్వ పోకడలు మంచిది కాదు, ఒక రీట్వీట్కి 20 రోజులు జైల్లో పెట్టే పద్ధతి మంచిది కాదు అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళ పరిస్థితి, వీళ్ళేమో ఫీజు రీంబర్స్మెంట్ అడితే కాలేజీలను బెదిరిస్తారు, జర్నలిస్టులనేమో బట్టలిప్పి కొడతామంటారు, విలేకరులను పల్ల చెంపల వల్ల కొట్టాలనిపిస్తుంది అంటారు. జర్నలిస్టుల మీద అంత కోపం మీద మాకు తెలియదు. జర్నలిస్టులను కూడా 2 రకాలుగా విభజించారు. కొంతమంది కార్డులు ఇస్తున్నారు, అక్రిడిటేషన్ కార్డులు, కొంతమందికి ఇవ్వట్లేదు. పండుగ పూట అధ్యక్ష వీళ్ళ మంత్రుల పంచాయతీలో పండుగ పూట జర్నలిస్టులను తీసుకొని పోయి జైల్లో పెట్టినారు అధ్యక్ష, వాళ్ళు ఏదో దొంగ టెర్రరిస్టుల మాదిరిగా. అంటే మీడియా మీద సిట్టేశారు. మరి ఆ సిట్ ఏమైందో తెలియదు అధ్యక్ష, ఇప్పుడు ఉన్నదా పోయిందా మాయమైందా తెలియదు అధ్యక్ష. ప్రెస్ క్లబ్ను కళ్ళు కాంపౌండ్తో పోలుస్తారు. అంటే ఈ రకంగా నేను ముగిస్తున్నాను అధ్యక్ష, ఈ రకంగా ముగిస్తున్నాను సార్. ఈ రకంగా ఇవాళ ప్రజాపాలన సాగుతూ ఉంది సార్. నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని. అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు చెప్పారు, అగ్గిపుల్ల కుక్క పిల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు. ఇవాళ ఈ పరిపాలన ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీది, ఎక్కడ చూసినా కుంభకోణాలే సార్. భూగర్భంలో బొగ్గులో గోల్మాల్, నదీ గర్భలో గోల్మాల్, రాలిపడే బూడిదలో గోల్మాల్, లిక్కర్ బాటిల్ మూతల మీద గోల్మాల్, కంచే గచ్చిబౌలి భూముల్లో గోల్మాల్, అమృత్. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కేటీఆర్ గారు. ఈ బురదలే కార్యక్రమం వదిలేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఎస్ సార్. సార్ స్పీకర్ సార్, మీరంటే మర్యాద ఉంది సార్, మీరంటే గౌరవం ఉంది సార్. కానీ తమరు కూడా సార్ మా పార్టీ
టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే సార్ స్పీకర్ సార్ నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన కేటీఆర్ గారు దయచేసి మా ప్రార్థన సార్ ఐఎమ్ అపీలింగ్ టు యూ నా మాట మొత్తం వినండి సార్ నా అపీల్ సార్ మీరు నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా దాంట్లో మాకేం విభేదం లేదు సార్ మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది. ఒక్క నిమిషం జ్యుడిషియరీలా కోర్టు కోతాం, జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతాం. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు, అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. స్పీకర్ సార్ మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, మీరు నేను మిత్రులం, అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం తప్పకుండా, హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను, ముగిస్తున్నాను. ఒకటే నిమిషం అధ్యక్ష. ఇవాళ వాస్తవం ఏంది అధ్యక్ష, సభా మర్యాదలు కూడా శాసనసభలో అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే, మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. మీకు ఓట్లు అయిపోతే ఇంకా మీరు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు, మాటల గారెళ్ళు, ఇంకా నిరంకుశమట. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. అసలు ఏది పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? కేటీఆర్